ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన ప్రధానమైన ఘటనల్లో మదనపల్లె రెవెన్యూ డాక్యుమెంట్ల దహనం ఒకటి. ఉన్నట్టుండి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు అంటుకున్నాయి. అతి ముఖ్యమైన రెవెన్యూ దస్త్రాలు కాలి బూడిదైపోయాయి. ఆ మంటలు వ్యాపించినంత వేగంగా అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇది ఖచ్చితంగా కావాలని చేసిన కుట్రే అని కూటమి సర్కారు కోడై కూసింది. దీని వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉందని బల్లగుద్ది మరీ చెప్పింది. ఇప్పుడు దర్యాప్తులో వెల్లడవుతున్న విషయాలను బట్టి చూస్తే దీనంతటికీ కారణం పెద్దిరెడ్డే అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో గత ఏడాది జూలై 21న జరిగిన రెవెన్యూ డాక్యుమెంట్ల దహనం వెనుక ఎవరున్నారు అన్న ప్రశ్నకు అన్ని వేళ్లు ఇప్పుడు మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలోని డి పట్టా, ఫ్రీ హోల్డ్ భూముల అక్రమాలు బయటపడకుండా ఆధారాలు ధ్వంసం చేసేందుకు పెద్దిరెడ్డి పిఏ ముని తుకారం, అనుచరుడు వంకరెడ్డి మాధవరెడ్డిలు రెవెన్యూ విభాగం సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్తో ఫైళ్లకు నిప్పు పెట్టించినట్లు దర్యాప్తులో తేలింది. మాధవరెడ్డి, ముని తుకారాంలు మరికొంతమందితో కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు వెల్లడైంది. పెద్దిరెడ్డి ఆదేశాలు, అండదండలతోనే వారు ఈ కుట్ర చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన గౌతమ్ తేజ రిమాండ్ రిపోర్టులో పలుచోట్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు కనిపించింది. ఈ కేసులో A4గా ఉన్న ముని తుకారాం ఈ ఘటన జరిగిన వెంటనే గత ఏడాది జూలైలో అమెరికాకు పారిపోయాడు. 7 నెలలవుతున్నా సిఐడి అధికారులు అతన్ని వెనక్కి రప్పించలేకపోయారు. ఆ దిశగా గట్టి ప్రయత్నమూ లేదు. ఇక A3గా ఉన్న మాధవరెడ్డి మదనపల్లెలో తిరుగుతున్నా ఆయన వైపు చూసిన వాళ్లే లేరు. వారిద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే ఎవరికి లబ్ధి కలిగించేందుకు ఈ అక్రమాలకు పాల్పడ్డారు, ఎవరి ఆదేశాలతో డాక్యుమెంట్లు తగలబెట్టడానికి పథకం పన్నారు అనేది తేలనుంది. కానీ సిఐడి ఆ దిశగా చురుగ్గా వ్యవహరించడం లేదన్న అసంతృప్తి కూటమి నేతల్లోనే వ్యక్తమవుతోంది. జీవో 596 ప్రకారం మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని 48,000 ఎకరాల భూమిని ఫ్రీ హోల్డ్ చేశారు. అందులో 22,000 ఎకరాల భూమి నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేసింది. ఈ అక్రమాలు ఆర్డీఓ ఎంఎస్ మురళి హయాంలోనే జరిగాయి. అయితే నిషేధిత జాబితాలోని 14,000 ఎకరాల భూములను మాధవరెడ్డి, ముని తుకారాం, ఇతర రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు వారి బినామీల పేరిట రెగ్యులరైజ్ చేశారు. ఆర్డీఓ స్థాయి అధికారి ఒక మంత్రి పిఏ లేదా అనుచరుడు చెప్పారని 1000 ఎకరాల భూముల్ని రెగ్యులరైజ్ చేస్తారా? పెద్దిరెడ్డి ఆదేశాలు లేకుండా ఇది సాధ్యమవుతుందా అనేది కూటమి నేతల వాదన. ఈ భూముల అంతి లబ్ధిదారు పెద్దిరెడ్డి కాక ఇంకెవరు అంటూ వారంతా ప్రశ్నిస్తున్నారు.